ప్రభుత్వాలు సమస్య వచ్చినప్పుడు ధ్యాస పెట్టి ఆ సమస్యకు ఒక పరిష్కారం చెప్పే బాధ్యత ఉంటుంది. కానీ సంవత్సరాలుగా వేల కుటుంబాలు సమస్యలో కూరుకుపోయి, ఇంతకుముందు వారు చెప్పినట్టుగా నాకు ఇల్లు ఉన్నది, నా కొడుకు అమెరికాకు పోవాలి, దాన్ని కూడబెట్టి లోన్ తీసుకోవాలి, నా బిడ్డ పెళ్లి చేయాలి, దాన్ని కూడబెట్టి లోన్ తీసుకోవాలి, నాకు దవాఖాన అక్కడ ఉన్నది, దాన్ని కూడబెట్టి లోన్ తీసుకోవాలి, లేదు నాకు వెళ్తలేదు, నేను అమ్ముకోవాలి. దీన్ని ఆపగలిగే, దీన్ని ఆపి ఆ ప్రజల ఉసురు పోసుకునేటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. నేను ఇక్కడ మాట్లాడుతున్నది పార్టీల పరంగా మాట్లాడుతున్నాను. ఇక్కడ రాజకీయాలకు కానీ పార్టీలకు కానీ సంబంధం లేదు. ఇది ప్రజల ఆక్రోశం, ప్రజల దుఃఖం, ప్రజల బాధని. సిఐ గారు ఉన్నారు, కొత్త సిఐ గారు రాగానే పాత కేసుల పరంపర కొనసాగిపోగా పాత కేసుల పరంపర కొనసాగుతుంది. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు, ఎవరు కలెక్టర్ ఉన్నారు, ఎవరు కమిషనర్ ఉన్నారు, ఎవరు స్టాంప్స్ అండ్ రిజిస్టర్ డైరెక్టర్ ఉన్నారు, ఇది కాదు. ఇది పంచాయతీ. నీ ప్రభుత్వం అన్ని రకాల లీగల్గా చూసుకొని అనుమతులు ఇచ్చిన తర్వాత బ్యాంకులో తీసుకొని ఇల్లు కట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు వేధించే అధికారానికి ఎవరు ఇచ్చిందని అనుకుంటున్నాను. నీకు ఓట్లేసి వేధించాక ప్రజలు ఓట్లేసి గెలిపించింది. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే, బాధ ఉంటే పరిష్కరించమని చెప్పేసి తప్ప ప్రజల్ని వేధించే అధికారికి ఎవరు చెప్పడుతున్నాడు. మీరు జేఏసీ ఏర్పడి మీరు దీక్షలు ధర్నా చేసింది. ధర్నాకు నేను వచ్చిన ఎవరి జేజమంచు కాదు. కాకపోతే బాధ ఏంటంటే మా ఇల్లు కూలగొట్టే అధికారం, మా ఇల్లు గుంజుకునే అధికారం నీ జేజమ్మకు లేకపోవచ్చు కొడుక. కానీ మాకు ఇప్పుడు అవసరాలకు వాడుకోలేకపోతున్నాం. మేము కిరాయికులు ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకేమైపోయిందంటే ఎక్కడ ఏమవుతుందో, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు కూడా కొట్టుతారో అంటే పిచ్చోని చేత రాయడానికి ఫీల్ అవుతున్నారు. అందుకని ఇక్కడ అడుగుతుంది ఏంటంటే మాది ఈ వేదనే కాకుండా చివరికి కిరాయి ఉండడానికి కూడా వారు ఇలాగా మొత్తం డిస్పోయిందట ఏమవుతుందో అంటే బాగుంటే ఆస్కారం ఉంది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం. నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను, ఒక ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడతాను, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాను. కానీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కూర్చోబెట్టి పరిష్కరించే సోయి లేకపోతే క్లాంటి ఉంటుంది. ఎవరు పరిష్కరించాలి? ఎవరు? నేను చూస్తున్నా ఇదే కాదు, అనేక మంది ఇట్లా. నేను 25 సంవత్సరాలుగా 25 సంవత్సరాలు ఎంతమంది దరఖాస్తు ఇచ్చి కళ్ళల్లో నీళ్లు సుందరి బాధపడరో సారోజు పరిష్కారం లేదని చెప్పి ఆక్రోశించారు. నాకు ఈ పక్కకే ఉంటుంది ఎల్బీ నగర్, పక్కకే ఉంటుంది ఎల్బీ నగర్. 40 ఏళ్ళ క్రితం కట్టుకుంటారు వాళ్ళు. సేమ్ ప్రాబ్లం. ఇది పొరంబోకు భూమి, ఇది గవర్నమెంట్ భూమి. సరే మీరంతా మాట్లాడండి. ఇది గవర్నమెంట్ భూమి, పొరంబోకు భూమి ఒక విధంగా అయితే మరి 40 ఏళ్ళుగా మీరు ఉంటున్నారు. ఈ సమస్యలో పరిష్కారం చెప్పే బాధ్యత ఎవరు ఉంటుంది? ఎవరు ఉంటుంది? ప్రభుత్వం కదా పరిష్కరించారు కదా. చివరికి ఎప్పుడు పరిష్కరించడానికి వచ్చిన వాళ్ళు ఆనాడు ఎన్నికలు వస్తే ప్రజల సమస్య పరిష్కరించడం దానికంటే కూడా ఓట్ల వాళ్ళకి అక్కడ ఓట్లు కావాలి కాబట్టి వచ్చి చక్కన మీకు ఒక జీవో ఇస్తున్నా అని చెప్పిండు. దాని పేరు 118 జీవో. 118 మనం అంటే ఊళ్ళల్లో కొండ నాలుగకు మంది తెగునాలుగా వినట్టుగా కొనుక్కున్న భూములు అవి బాధ్యం కొనుక్కున్న భూములు. మీకు తెలిసి ఇవన్నీ కూడా ఒకప్పుడు మేము చిన్నతనంలో ఇక్కడ చదువుకోలేం కాబట్టి రూపాయి గజం కూడా 20 రూపాయల గజం ఉంది, ఇవాళ 2 లక్షల గజం కావచ్చు. 40 ఏళ్ల క్రితం అన్ని రకాల నిజంగా వాళ్ళు చెప్పారు అన్ని చూసుకొని కూడా మీరు ఎక్కడ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీలో ఎంటర్ కాదు. చిన్న కంపెనీలో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి చిన్న వ్యాపారం చేసుకొని
నెలకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఈఎంఐ కట్టుకొని ఒక 20 ఏళ్ళు కట్టుకొని కష్టపడి ఇల్లు కట్టుకుంటే నువ్వు వచ్చి ఏమంటాను, ఇది గవర్నమెంట్ భూమి, నీకు 118 జీవో ఇస్తా, నీకు గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చింది. అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫ్రీ ఇంటి జాగా, గవర్నమెంట్ ఇచ్చేటువంటి అసైన్మెంట్ ల్యాండ్ అమ్ముకునే అధికారం ఉండదు. అంటే అక్కడ ఏమైపోయింది, ఎలిమినగర్లో శాశ్వతంగా, అంటే కొండ మంది చెప్తే శాశ్వతంగా అక్కడ ఉన్న ఇల్లు అమ్ముకునేదానికి ఆస్కారం ఇచ్చిన జీవో 118 ప్రభుత్వం ఇచ్చింది. అందువల్ల ఇవన్నీ ఉన్నాయి. నేను ఒకటే మీకు అది చెప్తూ రోజు వారు కూడా పోవాలి కావచ్చు చైర్మన్ గారికి. ఇవాళ దేశవ్యాప్తంగా వర్క్ భూములలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి బాగా. సడన్ గా వచ్చి అంటే ఎట్లెత్తావు నాకు అర్థం కాదు అసలు. ఇక్కడ నేను కూడా దాంట్లో బాధితులు ఉన్నా, నేను కూడా బాధితులు ఉన్నా, చెప్పుడు పరుగుతుంది. నాకు దేవరంజా నేను 92లో కూడా జాబ్ కొనుక్కున్నాను. 92లో జాబ్ కొనుక్కుంటే 2003లో 2004లోను ఇది దేవాలయ భూమి. నేను ఎమ్మెల్యే, నేను అంత ఊరంతా వచ్చి ఒకటే మనిషి చచ్చిపోతే ఎట్లెత్తో అట్లేసి అయ్యా 1600 ఎకరాల భూమి మాది దేవాలయ భూమి అన్నారు. మరి దీని సంగతి ఏంటి? నేను ముఖ్యమంత్రి గారికి పోయినా, నేను ఒకటే మాట, సార్ మీదైతే మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, ఒక్క క్షణం కూడా ఉపేక్షించకండి, తీసుకోండి. కానీ మేము కాకపోతే సతాయించే పని చేయకండి. ఒకవేళ మీరు ఇట్లా చేస్తే ₹1,00,00,000 ఉండే భూమి 10 లక్షలకు బ్రోకర్లు కొనుక్కుంటాడు, మధ్యవర్తి కొనుక్కుంటాడు, పైరకాలు కొనుక్కుంటాడు. నిజమైన రైతులకు ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం అని చెప్పి ఫైట్ చేసినాం. అసెంబ్లీలో ఒక 4 సార్లు మాట్లాడితే కొంత వెసులుబాటు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి నిజమే రాయిగా ఇలాంటి వాళ్ళ ఒక కమిటీ వేసింది. దివాన్ కమిటీ అయితే ప్రభుత్వ దేవాలయ భూమని ఆదాయంలో 100 ఏళ్ళుగా గవర్నమెంట్ మే టేక్ ద డిసిషన్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని అమలు చేయాల్సిన కూడా ధైర్యం కాలే వాళ్ళకి. ఎక్కడి వాళ్ళు 70 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రికార్డు పరిస్థితి కూడా లేవు. అంటే ఇట్లా చాలా దిక్కులు ఉన్నాయి. ఇట్లా సడన్ గా అసలు ఎంత బాధ్యత అంటే ఇక్కడ వర్క్ భూములు అని చెప్పి వాటి రాత్రి అయిపోతుందా దీనికి ఎన్ని 10,000 కుటుంబాలు నాకు తెలిసి 10,000 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. అందువల్ల అన్నాక ఇవాళ మా వాళ్ళు ఇచ్చినవి అన్ని పరిశీలించండి. డెఫినెట్ గా ఒక్కటి మీకు ఇది ఈ కమిటీ పరిస్థితి అన్ని తీసుకుంటుంది, దానికి ఒక వ్యూ అలా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు వచ్చినా ఎవరో ఇబ్బంది పెట్టినా మంచిది కాదని చెప్పి మీతో పాటుగా నేను ఉంటాను. హైదరాబాద్లో 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కట్టుకోలేదు కదా, 40 ఏళ్ళ క్రితం కట్టుకోలేదు. కంటిన్యూ కొడుకులేదు, కొత్తగా ఎంపీ అయినా టక్కన కూడగొట్టిపోయింది పిలిచారు కూడా. ఆ కూడగొట్టేది కూడా ఎట్లుండాలి, నిజంగానే ఉంటే భూమి చక్కగా వలస పెడతారు కదా, అక్కడ ఒక ఇంత ఇక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు కూడా పెట్టారు. ఎన్ని ఎకరాలు 350 ఎకరాలలో 350 ఎకరాలు ఈ 5 ఇళ్ళు ఎందుకు కూడగొట్టిందని చెప్పలేదు. ఆ 5 ఇళ్ళు వరుస పెట్టి ఎందుకు కూడగొట్టిందని చెప్పాలంటే దానికి ఒక కారణాలు. అందుకని ప్రజల జీవితాలతో చెలగాడమాడే ప్రయత్నం పొలిటికల్ చేయొద్దు, రాజకీయ పార్టీ చేయొద్దు, బీ కేర్ఫుల్. మీరు ఎవరు? మీరు ప్రజల్ని సతాయించే అధికారం, ప్రజలకు ఇబ్బంది పెట్టే అధికారం, ప్రజలకు ఇల్లు కూడా కొట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చింది? అర్థం మీకు ఏమి ఇచ్చింది మీకు అధికారం? అలా ఉండి మంచిగా పని చేసుకో. గిరక్కడ పని ఇలా నిజంగా ఎంత బాధ్యత అంటే ఇవాళ బ్యాంకులు కూడా రుణ సిద్ధంగా లేదు. ఇవాళ అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ జరగబోయే పని ఏముంటుందంటే అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా తీసుకుపోయి బ్యాంకులో పెడితే ఇది నిజమో అబద్ధమో మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి వచ్చి ఇంకో ప్రభుత్వం వచ్చి పుష్పం ఇది కాదంటే మా బతికేది నేను చెప్పాను. గంత వ్యవస్థలో ఎంత కన్ఫ్యూజన్ వస్తుందో. ఇది చిన్నదే కావచ్చు విషయం, కానీ ఎన్ని రకాల పరిణామాలు ఒకసారి తీసుకోవచ్చు. ఎవరన్నా సొంతంగా ఇల్లు కట్టుకోవాలనేటువంటి కాంక్ష ఉంటే హైదరాబాద్ భూమి కొనుక్కోలేక భయపడితే, కొనుక్కున్న భూమి పర్మిషన్ వస్తే, పర్మిషన్ వచ్చిన తర్వాత లోన్ కోసం పోతే బ్యాంకు రుణం ఇవ్వకపోతే ఇల్లు కట్టుకునే ఆస్కారం ఉందా? ఎప్పుడన్నా కుదపెడదామని పోతే ఇది నిజమో అబద్ధం అని చెప్పి బ్యాంకు వాళ్ళు అనుమానపడే పరిస్థితి. ఇక్కడ అనేక రకాల సమస్యలు. నేను ఒకటే ఇలా ప్రభుత్వాన్ని కోరుతున్నా, కమిటీ రావడం ఇదంతా ఒక ఆస్పెక్ట్, కానీ నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా
ఏ ప్రభుత్వం అయితే 2018లో అకారణంగా అన్యాయంగా దుర్మార్గంగా దీన్ని వగ్భూమి అని చెప్పి ఇంటర్ చేసిందో ఇవాటి ప్రభుత్వం ఎంక్వైరీ చేయి రా ఎట్లా వచ్చిన చూడు దీనికి ఒక పరిష్కారం చేస్తే నువ్వు ధర్మం కూడా పరిష్కారం చేస్తే న్యాయాన్ని కూడా పరిష్కారం చేస్తే నువ్వేం బాధపడి నీకు అన్యాయం చేయమంటే మాకు అక్రమంగా కట్టబడ్డటువంటి అక్రమంగా కొనుక్కున్న వాటిని మేము మీకు చెప్పలేదు కానీ న్యాయంగా ఉన్నదాన్ని కూడా మేము చేయకపోతే మీకు దమ్ము ఉన్నట్ట లేనట్ట అని చెప్పి అడుగుతారు నీకు ఉన్నదే నీ సభ ఎందుకోసం ఉంటుంది గిట్లాంటి వాటిలో భయపెట్టు అసెంబ్లీలో చర్చ పెట్టు అయ్యాక ఇట్లా వచ్చింది అకారణంగా ఏపడ్డది ఇట్లా 10,000 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి నీకు ఎందుకు అసెంబ్లీ కొట్లాడ పెట్టుకుంటుందా తెచ్చుకోవడానికి కదా సభ ఉన్నది కొట్లాడ కోసం కాదు సభ ఉన్నది రాజకీయం చేయడం కోసం కాదు సభ ఉన్నది గెలిపించింది గిట్లాంటి సమస్య వచ్చినప్పుడు తెచ్చబెట్టు ప్రజలు వస్తారు మద్దతు వస్తారు కానీ వాళ్ళు చేసుకునే దుర్మార్గమైన పనులకేమో అన్ని చేసుకుంటారు కానీ ప్రజలు చేసే న్యాయమైన పనుల విషయంలో మాత్రం ఎవరు పట్టించుకోకపోతే హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా గొప్ప నగరంగా ఎదుగుతున్నాను కదా మీరు చూస్తున్నా నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా చెప్తున్నా అన్ని పడిపోయినా రిజిస్ట్రేషన్ పడిపోయింది అమ్మకాలు పడిపోయినాయి వ్యాపారం పడిపోయింది ఇంపాక్ట్ ఎక్కడో నాకు తెలుసు మరి ఎందుకు ఆలోచించలేదు తక్షణమే ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఇట్లాంటి సమస్యలు అది 8 నగరంలో ఉండే 118 కావచ్చు నా పూర్వపల్లో ఉండేటువంటి భూముల సమస్య కావచ్చు ఇలా పేదలు కడుతున్నటువంటి అనేక జనాలు కడుతున్న ఇల్లు కావచ్చు అదే కావచ్చు వీటి మీద తక్షణమే అసలు సమావేశం ఏర్పరచాలి చర్చ పెట్టాలి ఒక్కొక్క సమస్యపై సమస్య పరిష్కరించాలి తప్ప నాల్చే ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ మా ఎంపీ గారు అన్నక్క గారు మెదకు వచ్చి మన బాధని మన కోరిని వేరే కాకుండా రేపు చేపిస్తూ తప్పకుండా పరిస్థితి ప్రయత్నం చేస్తాను మేము కూడా వారికి తోడు చేస్తూ ఎవరు మాట్లాడినా ఎంతమంది మాట్లాడినా